నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానాలు 3. అయితే ఉగాదితో ఈ రాశి వారికి అష్టమ శని తొలగిపోయి కష్ట నష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు, పెండింగ్లో ఉన్న పనులు, శుభకార్యాలు క్రమక్రమంగా చేయగలుగుతారు, పూర్తి కూడా అవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు కూడా మీకు విస్తృతంగా కనిపిస్తాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగి పని ఒత్తిడి నుంచి, ఇన్నాళ్ళు పని ఒత్తిడితో బాధపడిన వాళ్ళు దాని నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. అయితే ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి అయితే కలుగుతుంది. మొత్తం మీద ఈ ఏడాదంతా ఆదాయానికి, ఆరోగ్యానికి అస్సలు లోటు ఉండదు. అయితే మే 25న మాత్రము గురువు వ్యయస్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ తేదీని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మే 25న గురువు వ్యయంలోకి వెడతాడు, అంటే ఖర్చులోకి వెడుతున్నాడు. అలా వెళ్ళడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నాలు చేసినా అవకతవకలు అవుతాయి. అంటే డబ్బు నష్టపోవడమో, ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడమో, లేదంటే ఎగ్గొట్టి పారిపోవడమో, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. మే 25 గుర్తుపెట్టుకోండి. అయితే ఆర్థికంగా నష్టపోవడము, ఆర్థిక సమస్యలు కొత్తవి ఉత్పన్నమవ్వడము, వృధా ఖర్చులు పెరిగే అవకాశము, ఇలాంటివన్నీ చిరాకులు కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. డబ్బులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఈ తేదీని గుర్తుపెట్టుకుని ఆ పని చేసుకోండి. అయితే శుభకార్యాల మీద మీ యొక్క అంచనాలకు మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏదైనా శుభకార్యం అనుకుంటే 1,00,000లో అయిపోతుంది అని అనుకున్నప్పుడు, లేదా ఒక 50,000లో అయిపోతుంది అని అనుకున్నప్పుడు దానికి 3 4 పెట్టుకునే అవకాశము, ఆ సందర్భం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా చూసినట్టయితే సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొంతమందికి వృధా ఖర్చులు పెరగడంతో పాటుగా అనవసరమైన స్కాముల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. అంటే మనకి ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోండి, డబ్బులు నష్టపోతారు. అలాంటివి మీకు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసే అవకాశం కనబడుతోంది. అంటే మీరున్న స్థానాల్లో కాకుండా ఊరు విడిచి వెళ్ళడమో, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళడమో, అలాంటివి గోచరిస్తున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. మరి ఒకటి ఏంటంటే, అనారోగ్యం నుంచి ఎవరైనా, అంటే తీవ్రమైన అనారోగ్యం పాలైన వాళ్ళు కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. దాంపత్య జీవితం మాత్రం చాలా ఉత్సాహంగా సాగిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమతో చదివితేనే తప్ప ఉత్తమ ఫలితాలు సాధించలేని పరిస్థితి కాబట్టి శ్రమపడి, కష్టపడి చదివే ప్రయత్నం చేసుకోండి. ఇక ప్రేమ వ్యవహారాలు చూసినట్టయితే, ప్రేమ వ్యవహారాల్లో రాకెట్ లాగా దూసుకుని వెళ్ళిపోతారు. అంటే హ్యాపీగా చక్కగా ఉండబోతోంది. అయితే ఈ రాశి వారు ఎక్కువగా ఆదిత్య హృదయాన్ని కనుక తరచూ పఠించినట్టయితే ఏవైనా ఒడిదుడుకులున్నా కానీ, ఇబ్బందులున్నా కానీ కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది. తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి. నమస్తే.